అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా ధరల పెంపుపై కోర్టు కల్పించుకోవాలని, సామాన్యుడికి అందుబాటులోకి వినోదం తీసుకురావాలని పిటిషనర్ తన ఫిర్యాదులో కోరినట్టు తెలుస్తుంది. ఇక ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ దాఖలవడంతో పుష్ప 2 ది రూల్ చిత్రం టీం షాక్కు గురైనట్టు తెలుస్తుంది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠత మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ఏదైతే పుష్ప 2 మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 5కు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పుష్ప 2, ఎందుకంటే పుష్ప సినిమా ఆల్రెడీ పబ్లిక్ లో కావచ్చు పాన్ ఇండియా సినిమాగా మాత్రం నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా పుష్ప 2 అయితే సీక్వెల్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సమయంలో దీనికి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, సెట్లకు భారీ రెమ్యునరేషన్లతో తీసుకుంటూ ప్రజలని దృష్టిలో పెట్టుకోకుండా సినీ ఇండస్ట్రీలో చూసుకున్న ఇటు డైరెక్షన్లు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు భారీగా రెమ్యునరేషన్లు తీసుకొని సామాన్యుడి పొట్టగొట్టేలాగా, ఎందుకంటే అధికమించి వసూళ్లు చేస్తున్నట్టు టికెట్ల ధరని కూడా అధికమించి ధరలు పెంచుకునే విధానంగా మాత్రం ఈ రోజు సినీ ఇండస్ట్రీ తయారవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పుకున్నా, ఎందుకంటే గతంలో చూసుకున్నా టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ తీసుకున్నా కూడా ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో మాత్రం ప్రజల దృష్టిలో భారీ బడ్జెట్లో తీసుకొని సామాన్యుడికి అందుబాటులో లేకుండా సినిమాని చిత్రీకరించి ఈ సామాన్యులని ఇది చేస్తున్నట్టు మాత్రం ఓ వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే కారణంగా హైకోర్టు న్యాయస్థానం కూడా స్వీకరించి ఆ పిటిషన్ ను ఈ రోజు విచారణకు, అంటే మరికొద్ది సేపట్లో హైకోర్టు బెంచ్ మీదకి పుష్ప 2కి సంబంధించిన పిటిషన్ వాదనలు అయితే వినిపించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి నిజంగానే టికెట్ల ధర ఇంతే గనక, అంటే హైకోర్టు ఈ రోజు ఇచ్చే తీర్పును బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక పెద్ద ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చూసుకున్న చిన్న సినిమాలకు అదే విధంగా కావచ్చు, పెద్ద కావచ్చు, ఎందుకనంటే వీళ్ళ టికెట్ల రేట్లు, ఎందుకంటే సినిమాకు తగ్గట్టుగా మాత్రం రేట్లు పెంచుకుంటూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసే సమయంలో తీర్పు ఏ విధంగా వస్తుందనేది ఒక పెద్ద ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు స్వప్న. రైట్, థాంక్యూ క్రాంతి.